ఈ రోజు ఎటో వెళ్లిపోయింది మనసు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం. రామ్ లక్ష్మి శ్రీలతతో చెప్తూ ఉంటుంది, మిమ్మల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే కొడుకుని వదులుకుంటున్నారు. దీనికి ఫలితం మీరు తప్పకుండా అనుభవిస్తారు. ఎవరిని నమ్మి ఎవరిని వదులుకుంటున్నారో మీరే తెలుసుకుంటారు అని చెప్పేటప్పటికీ చేతిలో చిల్లిగవ్వ కూడా లేని మీరు బయటికి వెళ్లి బయట ఉండలేక తిరిగి తిరిగి మళ్ళీ నా కాళ్ళ దగ్గరికే వస్తారు చూడండి అని శ్రీలత చెప్తుంది. ఇక రామలక్ష్మి అయితే ఎవరు ఎవరిని వెతుక్కుంటూ వస్తారో చూస్తాం అత్తయ్య గారు అని చెప్పి అక్కడి నుంచి ఇంక వచ్చేస్తుంది. లోపలికి వెళ్లిన రామలక్ష్మి కోసం సీతాకాంత్ బయట ఎదురు చూస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి వచ్చి, అయ్యో మర్చిపోయానండి, నేను తీసుకురావాలనుకున్న వస్తువు నా బ్యాగ్ లోనే ఉంది, లోపలికి వెళ్తే కానీ నాకు గుర్తు రాలేదు, సరే పదండి అని అక్కడి నుంచి వాళ్ళిద్దరూ బయలుదేరి వస్తూ ఉంటారు. సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటాడు, పొద్దుపోయే టైం అయింది, చేతిలో చిల్లి గవ్వలేదు, ఎక్కడికి వెళ్లాలో ఎటు వెళ్లాలో తెలియదు. రామలక్ష్మిని నాతో పాటే ఉండమంటే రాత్రిపూట ఎక్కడ ఉండాలి, నాతో పాటు తను బాధపడడం నాకిష్టం లేదు, తనని వాళ్ళ పుట్టింటికి పంపించేస్తే మేలేమో అని అనుకుంటూ ఉంటాడు. ఇక రామలక్ష్మి అయితే ఎక్కడికి వెళ్దామండి అని అడుగుతుంది. ఏమో రామలక్ష్మి, నాకేం అర్థం కావడం లేదు అని సీతాకాంత్ చెప్పడంతో అలాగైతే మా ఇంటికి వెళ్దాం పదండి అని పిలుస్తుంది. నేనక్కడికి రాలేను రామలక్ష్మి, నువ్వు మీ అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులుండు, నేను ఏదో ఒక పని చూసుకుని తర్వాత నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను అని చెప్పడంతో నేను మాత్రం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లి టయానికి తిని సంతోషంగా ఉంటానండి, మీరు మాత్రం రోడ్లలో తిరుగుతూ రోడ్డు మీద పడుకుంటారా, అలా ఏం కుదరదు, ఉంటే ఇద్దరం ఒక్క దగ్గరే ఉంటాం, నాతో పాటు వస్తే మనిద్దరం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తామండి, లేదంటే నేను నీతో పాటే రోడ్లో ఉంటానని రామలక్ష్మి తెగేసి చెప్పడంతో సీతాకాంత్ మనసులో ఇలా అనుకుంటాడు, నేను వెళ్ళకపోతే రామలక్ష్మి కూడా నాతోనే ఉండేలాగుంది, నా వల్ల తనని ఇబ్బంది పెట్టడం మంచిది కాదనుకుని ఇక వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సీతాకాంత్ ఒప్పుకుంటాడు. ఇక ఇద్దరు కలిసి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరి వెళ్తారు. సిరి విషయానికి వస్తే జరిగిన విషయాలన్నీ తలుచుకుని బాధపడుతూ ఉంటుంది. వాళ్ళమ్మ ఎంత మోసకారి అన్న విషయాన్ని తలుచుకుని జీర్ణించుకోలేక బాధపడుతూ ఉంటుంది. అంతలో అక్కడికి ధనా వచ్చి సిరిని చూస్తాడు. దగ్గరకొచ్చి సిరిని పలకరిస్తాడు. ఏంటి సిరి, ఇంకా ఎలా ఉన్నావు, ఇలా జరుగుతుందని నేను ఊహించలేదు అని చెప్పడంతో ఇక కోపంగా, మీరు కూడా వాళ్లతో చేతులు కలిపి ఇలా చేస్తారని నేను అనుకోలేదు, మిమ్మల్ని ఎంతో ఆదరించిన మా అన్న వదినల్ని చంపాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది, మీరంత దుర్మార్గంగా ఎలా మారిపోయారు అని అడుగుతూ ఉంటుంది. లేదు సిరి, నీకు మీ అన్నంటే ఎంత ప్రేమో నాకు కూడా మా అక్క అంటే అంతే ప్రేమ ఉంది, కానీ మీ అమ్మ వాళ్లతో చేతులు కలపకపోతే వాళ్ళు నన్ను కూడా చంపేస్తారేమో అని భయపడ్డాను, పైగా మీ అమ్మ సంగతి నీకు తెలుసు కదా, ఆస్తి మొత్తాన్ని సందీప్ మీద రాయించుకొని నిన్ను కూడా రోడ్డు మీద వదిలేస్తుందేమో అని భయమేసింది, అందుకే వాళ్లతో చెయ్యి కలపాల్సి వచ్చింది, అయినా కొద్ది రోజులు కష్టాలు తప్పవు సిరి, కొద్ది రోజులు ఓపిగ్గా ఉంటే అన్ని సర్దుకుంటాయని సిరికి నచ్చ చెప్తూ ఉంటాడు. లేదు ధన, నాకు ఈ ఆస్తి ఏమీ వద్దు, నాకు మా అన్న వదనలే కావాలి, నేను మా అన్న దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్తుంది. ఇక ధన అయితే, చూడు సిరి, నువ్వు మీ అన్న దగ్గర ఉండి కష్టాలు పడకూడదనే కదా మీ అన్న ఇక్కడ ఉండమని చెప్పాడు, అయినా కొద్ది రోజులు ఓపిక పట్టు అని చెప్తూ ఉంటాడు. కానీ మనసులో మాత్రం ఆస్తి నీ పేరు మీద ఉంది కాబట్టి ఇలా మంచిగా బుజ్జగిస్తున్నాను, ఆస్తి నా చేతికి రాని చెప్తాను అని అనుకుంటాడు. ఇక రామలక్ష్మి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో పింకీ బయట కూర్చొని హోంవర్క్ చేసుకుంటూ ఉంటుంది. రామలక్ష్మి వాళ్ళ నాన్న బయట నుంచి వచ్చి అక్కడే బయట కూర్చొని ఇక నీళ్లు తెమ్మని తన భార్యకి చెప్తాడు. ఆమె నీళ్లు తీసుకొచ్చి తనకిస్తుంది. ఇక నీళ్లు తాగిన తర్వాత పక్కనే ఉన్న స్వీట్ బాక్స్ చూసి, ఏంటి స్వీట్లు ఎక్కడివి అని అడుగుతాడు. ఇక రామలక్ష్మి వాళ్ళ అమ్మ అయితే ఇలా చెప్తూ ఉంటుంది, ఈ రోజు శ్రీలత వదిన పుట్టినరోజు కదండి, వాళ్ళు బాక్స్ పంపించారని చెప్పడంతో ఆ స్వీట్ బాక్స్ తీసుకుని, ఆ శ్రీలత ఎంత దుర్మార్గురాలో తెలిసి కూడా వాళ్ళు పంపించిన స్వీట్లను ఎలా తింటావు అని ఆ స్వీట్ బాక్స్ ని నేలకేసి కొడతాడు. అంతలో అప్పుడే అక్కడికి వచ్చిన రామలక్ష్మి సీతాకాంతులు ఆ స్వీట్ బాక్స్ చూస్తారు. సీతాకాంత్ అయితే మనసులో అనుకుంటాడు, ఈ స్వీట్స్ అమ్మ పుట్టినరోజుకు నేను పంపించినవి లాగే ఉన్నాయే, అవే తినకుండా కింద విసిరేశారంటే అమ్మ గురించి తెలిస్తే ఇంకేమైనా ఉందా అని మనసులో అనుకుంటాడు. ఇక సీతాకాంత్ రామలక్ష్మిని చూసిన రామలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్న అయితే సంతోషంతో రండి రండి అని లోపలికి పిలుస్తారు. ఇక సీతాకాంత్ లోపలికి వెళ్లిపోయిన తర్వాత రామలక్ష్మి వాళ్ళ నాన్న రామలక్ష్మిని అడుగుతూ ఉంటాడు, ఏంటమ్మా అల్లుడు గారి ముఖం దిగులుగా ఉంది, నువ్వు కూడా అలాగే ఉన్నావు, ముఖంలో సంతోషమే కనిపించడం లేదు, ఏం జరిగింది అని అడుగుతాడు. ఏం లేదు నాన్న, మేం బాగానే ఉన్నామే అని తను అంటే, లేదమ్మా, మీ గురించి బాగా తెలిసిన నేను మీరు ఎప్పుడు ఎలా ఉంటారో నాకు తెలీదా, చెప్పమ్మా చెప్పమ్మా అని అడుగుతూ ఉంటాడు.
సీతాకాంత్ వాళ్ళిద్దరూ మాట్లాడుకునేది కిటికీలో నుంచి చూస్తూ రామలక్ష్మి నిజం చెప్పేస్తే ఎలాగా అని అనుకుంటూ ఉంటాడు. కానీ రామలక్ష్మి మాత్రం, మేమిక్కడ ఉన్నన్ని రోజులు నన్ను గాని సీతాగారిని గాని ఏమీ అడగొద్దు నాన్న, అవసరం అయినప్పుడు చెప్పాలనుకున్నప్పుడు నేనే చెప్తాను, అప్పటి వరకు అడగొద్దు అని చెప్తుంది. ఇక వాళ్ళ నాన్న అయితే సరే అమ్మా నీ ఇష్టం అని అంటాడు. కానీ లోపలికి వెళ్లిన సీతాకాంత్ మాత్రం మౌనంగా ఎవరితో మాట్లాడకుండా భోజనం కూడా చేయకుండా ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటాడు. ఇక వాళ్ళ నాన్న రామలక్ష్మి దగ్గరకు వచ్చి ఎందుకమ్మా అల్లుడు గారు అలా ఉన్నారు అని అడుగుతూ ఉంటాడు. అంతలో రామలక్ష్మి వాళ్ళ అమ్మ కూడా అల్లుడు గారు ఏమీ తినట్లేదమ్మా అని చెప్తుంది. రామలక్ష్మి పింకీ ఇద్దరు కలిసి సీతాకాంత్కి అన్నం తినేలా చెయ్యాలి అనుకుంటారు. రామలక్ష్మి ప్లేట్లో అన్నం పెట్టుకుని సీతాకాంత్ ఎదురుగా కూర్చొని పింకీకి తినిపిస్తూ ఉంటుంది. పింకీ 2 ముద్దలు తిని బావా కూరలు భలే ఉన్నాయి, మీరు భోంచేశారా అని అడుగుతుంది. తనైతే నాకు ఆకలిగా లేదని చెప్తాడు. ఇక పింకీ అయితే మీరు భోంచేస్తేనే నేను భోంచేస్తాను బావా, లేదంటే నేను తినను అని మారం చేస్తుంది. ఇక సీతాకాంత్ అయితే నేను మళ్ళీ తింటానులే నువ్వు తిను అంటే కూడా తను వినదు. ఇక పింకీ కోసం సీతాకాంత్ కూడా వచ్చి రామలక్ష్మి పక్కన కూర్చొని నాకు కూడా తినిపించు అని రామలక్ష్మితో చెప్పడంతో ఇక రామలక్ష్మి సంతోషంగా సీతాకాంత్కి తినిపిస్తుంది. అలా సీతాకాంత్ చేత భోజనం చేసేలా ఇద్దరు కలిసి చేస్తారు. సీతాకాంత్ రామలక్ష్మిల వాలకం చూసి రామలక్ష్మి వాళ్ళ నాన్నకైతే అనుమానం వస్తుంది. ఏదో జరిగినట్లుంది, కానీ అల్లుడు గాని అమ్మాయి గాని నాతో చెప్పడం లేదు, ఏదో పెద్ద విషయమే జరిగినట్లుంది, లేకుంటే అల్లుడు గారు అంత ముభావంగా ఉండరు, ఏం జరిగిందో తెలుసుకుంటాను అని తనైతే అనుకుంటూ ఉంటాడు.